పద్ధతి కాదంటే ఇప్పుడు మీకు అవును మీరు ఓట్లు సర్వే చేయడానికి మీరు మున్సిపాలిటీ వాళ్ళు కాదు, ఓట్లు సర్వే చేయడానికి మీరు మున్సిపాలిటీ వాళ్ళు కాదు, మరి మీరు ఏం సర్వే చేయాలని వస్తున్నారు? అవునమ్మా, మీరు ఒక పద్ధతి ఉండాలి కదా. ఇప్పుడు ప్రచారం చేసుకోండి. ఓట్లు సర్వే అని ఓట్లు ఎందుకు రాయించుకున్నారు? ఏదమ్మా చూపియమ్మా, అది చూపియమ్మా. ఎందుకు ఇప్పుడు వీటితో మీకు పని ఏంటి? అవునమ్మా, వీటితో మీకు పని ఏంటి? మీరు ప్రచారం చేసుకోండి, తప్పులేదు. పార్టీ అమ్మా ఓటు వేయండి అని. వీటితో మీకు పని ఏంటి? ఏ కౌన్సిలరు చెప్పమ్మా, వీళ్ళందరికీ సమాధానం చెప్పండి. మీకు ఇప్పుడు ఇదిగో ఇప్పుడు ఆడవాళ్ళు అడుగుతున్నారు అమ్మా, లేడీస్ అడుగుతున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పండి అమ్మా. వాళ్ళకి సమాధానం చెప్పండి. ముందు మీరు అమ్మా మీరు ఒకసారి వచ్చి సమాధానం చెప్పండి. డిస్కషన్ లేదమ్మా. మేము మిమ్మల్ని తప్పుగా అంటలే. ప్రచారం చేసుకోండి. మా ఇంటికి వచ్చి మీరు మా ఓట్ల సంగతి మీరు అడగాల్సిన పని ఏంటి? పద్ధతి కాదంటే ఇప్పుడు మీకు అవును మీరు ఓట్లు సర్వే చేయడానికి మీరు మున్సిపాలిటీ వాళ్ళు కాదు, ఓట్లు సర్వే చేయడానికి మీరు మున్సిపాలిటీ వాళ్ళు కాదు, మరి మీరు ఏం సర్వే చేయాలని వస్తున్నారు? అవునమ్మా, మీరు ఒక పద్ధతి ఉండాలి కదా. ఇప్పుడు ప్రచారం చేసుకోండి. ఓట్లు సర్వే అని ఓట్లు ఎందుకు రాయించుకున్నారు? ఏదమ్మా చూపియమ్మా, అది చూపియమ్మా. ఎందుకు ఇప్పుడు వీటితో మీకు పని ఏంటి? అవునమ్మా, వీటితో మీకు పని ఏంటి? మీరు ప్రచారం చేసుకోండి, తప్పులేదు. పార్టీ అమ్మా ఓటు వేయండి అని. వీటితో మీకు పని ఏంటి? ఏ కౌన్సిలరు చెప్పమ్మా, వీళ్ళందరికీ సమాధానం చెప్పండి. మీకు ఇప్పుడు ఇదిగో ఇప్పుడు ఆడవాళ్ళు అడుగుతున్నారు అమ్మా, లేడీస్ అడుగుతున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పండి అమ్మా. వాళ్ళకి సమాధానం చెప్పండి. ముందు మీరు అమ్మా మీరు ఒకసారి వచ్చి సమాధానం చెప్పండి. డిస్కషన్ లేదమ్మా. మేము మిమ్మల్ని తప్పుగా అంటలే. ప్రచారం చేసుకోండి. మా ఇంటికి వచ్చి మీరు మా ఓట్ల సంగతి మీరు అడగాల్సిన పని ఏంటి? ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.